హలో అందరికీ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా కిచెన్ ఎలా ఉంటుంది? నేను ఈ కిచెన్‌ని ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నా కిచెన్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ డైలీ మనం యూజ్ చేసుకోవడానికి అట్లా హ్యాండీగా ఉండేలాగా ఉంటుంది. ఎక్కువ ఎక్కువ గ్లాస్ ఐటెమ్స్ ఇలాంటివైతే నేను యూజ్ చేయలేను. ఎక్కువగా అయితే స్టీల్ ఐటెమ్స్ అట్లా యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా చేతులతోనే అట్లా గ్లాస్ ఐటెమ్స్ అన్నీ ఎన్ని పగిలిపోయాయో నాకే తెలీదు. సో, కొన్ని కొన్ని తప్పదు అనుకునేవైతే గ్లాస్ కంటైనర్స్‌లో స్టోర్ చేస్తాను. అండ్ కొన్నైతే బీపీఏ ఫ్రీ ఉంటాయి కదా! అలాంటి కంటైనర్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అందరి కిచెన్ టూర్స్ లాగా చాలా చాలా అందంగా అయితే మేబీ నేను ఆర్గనైజ్ చేయలేకపోవచ్చు. బట్ నా కిచెన్‌లో ఏంటంటే నాకు వంట ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యేలాగా నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటాననమాట. దీనివల్ల నాకేంటంటే బాగా టైం సేవ్ అవుతుంది ఇట్లా చేసుకోవటం వల్ల. అంటే అందుబాటులో ఏ వస్తువుని మళ్ళీ తీసాక అక్కడే పెట్టేస్తాననమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ అదెక్కడుంది అని వెతుక్కోవాలంటే వంట లేట్ అయిపోతుంది కదా! సో, అందుకని నేనైతే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ అలా చేయలేకపోతే మళ్ళీ కూర్చొని అన్నీ సర్దుకుంటాననమాట. సో, ఇప్పుడైతే క్యాబినెట్స్‌లో ఏమేమున్నాయో చూసేద్దాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఎక్కువగా నాకైతే స్టీల్ ఐటెమ్స్ ఉంటాయి. ఇవెందుకంటే ఈజీగా హ్యాండిల్ చేయడానికైతే చాలా బావుంటాయన్నమాట కంఫర్టబుల్‌గా. మరీ ఎక్కువ ఎక్కువ వెయిట్ ఉండేవి అట్లా అల్యూమినియంవి ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయను. తక్కువుంటాయి. అంటే ఇంతకు ముందు ఉండేవి. బట్ అప్పుడు అవన్నీ మంచిది కాదన్నారు కదా! నేను ఇంకా అవన్నిటిని స్టీల్ ఫ్యాక్టరీలో ఎక్స్‌చేంజ్ చేసేసాను. మరీ పెద్దగా నాకు ఎక్స్‌చేంజ్‌లో ఐటెమ్స్ ఏం రాలేదు గానీ 1 ఆర్ 2 వచ్చాయన్నమాట. ఎనీవే వేస్ట్ చేయకుండా అట్లా అయితే నేను వాటినన్నిటిని ఇచ్చేసాను. ఇక్కడ చూసారా స్టీల్ బాక్సులన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. స్టీల్‌వి, ప్లాస్టిక్‌వి ఎప్పుడైనా మనకి లెఫ్ట్ ఓవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి రెడీగా దొరుకుతాయన్నమాట బాక్సులు. అందుకని అన్నీ ఒక దగ్గర పెట్టేసాను. సో, ఇలా మూతలతో అన్నీ పెట్టుకోవడం వల్ల మనకి క్లమ్జీగా ఉండకుండా ఒక దగ్గరే ఉంటాయి కదా! ఇంకా ఈ ర్యాక్‌లో అయితే అన్నీ మట్టి కుండలే పెట్టాను. ఒక నాన్ స్టిక్ కడాయి కూడా ఉంది. పెద్ద బిర్యానీ హండీ. ఈ మట్టి కడాయిలేంటంటే విలేజ్ నుంచి నేను కలెక్ట్ చేసుకుంటాననమాట. అక్కడైతే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. ఇవి ఒక 100 రూపీస్‌కి అట్లాగే వస్తాయి ఒక్కొక్క కడాయి. కానీ చాలా బావుంటాయి. ఇందులో వంటలు టేస్టీగా అనిపిస్తాయి నాకు. సో, నేను వీటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. అందుకని ఇలా పైన పెట్టేసుకున్నాను. సో, ఇంకొక ర్యాక్‌లో ఏంటంటే ఇవన్నీ స్టీల్ కడాయిలో అన్నం వార్చుకునేది. ఇది చూసారా? ఇది అన్నం వార్చుకోవడానికనమాట. అది చాలా బావుంటుంది. ఈజీగా మనం అన్నం అనేది వార్చుకోవచ్చు. అండ్ ఈ పక్కన ఈ క్యాబినెట్‌లో అయితే అసలు చాలా తక్కువ యూజ్ చేసే ఐటెమ్స్ అయితే పెడతాను. నా దగ్గర ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇలా పక్కన పెట్టాను యూజ్ అవుతాయేమో అని. ఇంకొద్ది రోజులు చూసి యూజ్ అవ్వకపోతే ఇంకా బయటికిచ్చేయాలి. ఇంకా కౌంటర్ టాప్ పైనేంటంటే, నేను ఒక చిన్న ర్యాక్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. రెగ్యులర్‌గా మనం డ్రై ఫ్రూట్స్ అవి యూజ్ చేస్తుంటాం కదా! అలా కిచెన్‌లో తిరిగినప్పుడు అలా తింటూ ఉంటాం కదా! ఏదో ఒకటి. సో, అలా హ్యాండీగా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ సింక్ పైన ఒక ర్యాక్ కనిపిస్తుంది కదా! స్టీల్ ర్యాక్. అదెందుకు పెట్టిచ్చానంటే, ఇప్పుడు మనం సింక్‌లో ఏదైనా వాష్ చేస్తాం కదా! ఆనియన్ కటర్ అని, ఇట్లా వెల్లుల్లి దంచడానికి ఇలాంటివి చేసినవి ఎప్పటికప్పుడే అలా వాష్ చేసి దాని పైన పెట్టేస్తా ఉంటాను. వాటర్ అంతా సింక్‌లోకి డ్రైన్ అయిపోతుంది. సో, ఎప్పటికప్పుడే అలాంటి చిన్న చిన్నవైతే క్లీన్ అయిపోతా ఉంటాయి. అండ్ ఇటువైపుకొచ్చేసరికి ఒక ఓపెన్ కిచెన్ ర్యాక్ అయితే పెట్టిచ్చాను. నాకు సరిపోవట్లేదు ఆ స్పేస్. అందుకని ఇంకా ఇట్లా ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అవన్నీ ఎంప్టీ బాక్సెస్ అన్నమాట. డబ్బాలన్నీ ఎంప్టీవవి. అండ్ ఈ కంటైనర్స్ అన్నీ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ బెస్ట్ కంటైనర్స్ కోసం చూస్తున్నాను. ఏవైనా సిమిలర్‌గా అట్లా నాకు విజిబుల్‌గా ఉండాలన్నమాట. అంటే అందులో ఏముంది? ఏ పప్పుంది అనేది బయటికి కనిపించాలి. లేదంటే నేను మర్చిపోతాను కొంచెం. అందుకని అలా కనిపించేలా ఉండేవి చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడేంటంటే ఒక కంటైనర్‌లో అన్నీ కిచెన్‌కి క్లీనింగ్‌కి కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయి.
కిచెన్ సోప్స్ ఇలాంటివన్నీ. ఇక్కడ స్పైసెస్ అన్నీ ఒకే బాక్స్‌లో అయితే ఆర్గనైజ్ చేసేసాను. జిప్‌లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అన్నిట్లో వేసేసి ఒక బాక్స్‌లో పెట్టేసాను. దీనివల్ల నాకు ఒక కంటైనర్‌లో అన్నీ పట్టేసాయి కదా! సింక్ కింద కబోర్డ్ ఇస్తారు కదా! నాకైతే అది అస్సలు నచ్చదు. ఎంత కాదనుకున్నా మనం సింక్ అనేది బాగా యూజ్ చేస్తాం కదా! వాటర్ అంతా పడి ఇంకా కబోర్డ్స్ అయితే పాడైపోతూ ఉంటాయి. నేనైతే మా ఓన్ హౌస్‌కి అస్సలు ఇలా పెట్టించుకోదలుచుకోలేదు. అక్కడైతే ఖాళీగా వదిలేద్దాం అనుకుంటున్నాను. టైల్స్ వేయించేసి. యాక్చువల్‌గా ఇదైతే మా రెంటెడ్ కిచెన్ డోర్. మా ఓన్ హౌస్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అట్లా ఇస్తారు మాకు హౌసు. ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. సేమ్ అది కూడా ఇట్లా యూ షేపే వస్తుంది కిచెను. ప్రెజెంట్ ఈ కిచెన్‌లో అయితే నేను ఒక కార్నర్‌లో ప్లాంట్స్ పెడదామా, ఒక చిన్న మనీ ప్లాంట్ పెడదామా అనైతే అనుకుంటున్నాను. ఇంకా ఏం చేంజెస్ చేస్తే బావుంటుంది? మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో, అలా చేద్దాము. అంటే ప్లాస్టిక్ మొక్కలుంటాయి గదా! అవి పెడితే మళ్ళీ వంట చేస్తున్నప్పుడు జిడ్డు పట్టేస్తాయేమో అని ఒక డౌట్ ఉంటది నాకు. అలా కాకుండా మరి మనీ ప్లాంట్ పెడితే ఎలా ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు. సో, అదైతే ఒకసారి పెట్టి ట్రై చేయాలి. ఎనీవే మా కిచెన్ ఎలా ఉంది? బావుందా? కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఈరోజైతే ఇంకా నీట్‌గా ఇలా చేసేసాను కదా! నేనింకా నా కిచెన్ చుట్టే తిరుగుతూ ఉంటాననమాట. మళ్ళీ మెస్సీ అయ్యేంత వరకు. ఓకే మరి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.